కల్తీ మామిడికాయలు గుర్తుపట్టడం ఎలా? సమ్మర్లో బయట ఆడుకుంటూ చెమటలు కారుతున్నా కూడా చేతిలో పట్టుకున్న గుజ్జు మీ చేతి వేల మధ్య కారుతున్నా పట్టించుకోకుండా జుర్రుకుంటూ చికేసే కాయ మామిడికాయ. స్కూల్కి వెళ్తూ ఫ్రెండ్స్ తో కలిసి రాళ్లతో కొట్టి మరీ మామిడికాయలు దొంగతనం చేసేవాళ్ళం. గుర్తుందా? ఆ కాయలు ఇంటికి తీసుకొస్తే ఇంట్లో అమ్మ దాన్ని కట్ చేసి ఉప్పు కారం పెట్టి ఓ ప్లేట్లో పెట్టించేది. అప్పుడే మర్చిపోయావా? మీ ఇంటి ముందో పొలాల్లోనో మామిడికాయ చెట్టు కింద పండ్లు కనిపిస్తే అది చూసిన మీ ఆనందం వేరే లెవెల్ ఉంటుంది. జీవితంలో ఎంత పెద్దవాళ్ళం అయినా మామిడికాయ తిన్న ప్రతిసారి టక్కుమని మీ చిన్ననాటి రోజులకు తిరిగి వెళ్ళిపోతారు. అదే మామిడికాయతో మ్యాజిక్. కానీ ఇప్పుడు మీకు ఆ జ్ఞాపకాలు లేకుండా చేస్తున్నారు కొంతమంది మామిడికాయ వ్యాపారులు. కాల్షియం కార్బేట్ అనే కెమికల్ తో పచ్చి మామిడికాయలను త్వరగా పండించి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఈ కాల్షియం కార్బేట్ అనేది రకరకాల ప్యాకెట్ లో మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతున్నాయి. చూడటానికి కల్తీ మామిడికాయలు నిగనిగలాడుతూ ఉంటాయి. చూడగానే ఒక సన్నీలియోని ఒక మియా ఖలీఫా గుర్తుకొస్తుంటారు. అబ్బా ఏమున్నాయంటూ వెంటనే వెళ్లి కొనేసి ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఇంటికి వెళ్ళాక కట్ చేశాక అది తినేటప్పుడు తెలుస్తుంది ఇది కల్తీ మామిడికాయ అని. రుచి లేదు పచి లేదు, ఏం మామిడికాయలు రా ఇవి. అది ఈ రోజులో వచ్చే అన్ని మామిడికాయలు ఇలాగే ఉంటున్నాయండి అని సొల్లు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి సామాన్యుడికి చౌకగా దొరికే కాయ ఈ మామిడికాయ, కానీ దీన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. మరి ఈ కల్తీ మామిడికాయలని గుర్తుపట్టాలంటే ఎలా? నేచురల్ గా పండిన మామిడికాయలు అక్కడక్కడ ఆకుపచ్చగా అక్కడక్కడ పసుపు రంగులో ఉంటాయి. కానీ రసాయనాలతో పండించిన మామిడికాయలంతా కూడా ఒకే రంగులో తళతళ మెరిసిపోతూ ఉంటాయి. ఒక బకెట్ నీళ్లు తీసుకోండి, అందులో మామిడికాయలు వేయండి. నేచురల్ గా పండిన మామిడికాయలు బరువుగా ఉండి నీటిలో మునిగిపోతుంది. అదే కాల్షియం కార్బేట్ అనే కెమికల్ తో పండించిన మామిడికాయలు తేలికగా ఉండి నీటిపై తేలుతూ ఉంటాయి. మామిడికాయ కొనేటప్పుడు ఆ మామిడికాయ స్మెల్ చూడండి. వెంటనే మీకు ఒక రకమైన తీపి వాసన లాంటి ఒక అరోమా వచ్చింది అనుకోండి, అది నేచురల్ గా పండిన కాయ. అలాగే మామిడికాయల్ని కట్ చేసి కొంచెం శాంపిల్ తిని చూడండి. కెమికల్స్ తో పండినటువంటి మామిడికాయలు తిన్నప్పుడు మీ నాలుకపై లైట్ గా మంట, దురద పుట్టడం, గొంతులో ఒక చిన్న అసౌకర్యం అనిపిస్తుంది. అదే నేచురల్ గా పండిన ఫ్రూట్స్ తిన్నప్పుడు మీ నాలుక మీకు చెప్తుంది ఈ ఫ్రూట్ చాలా బాగుందిరా అబ్బాయి అని. మామిడికాయలు కట్ చేసినప్పుడు లోపల మీకు ఒకటే పసుపు రంగు ఉంది అనుకోండి, అది నేచురల్. అక్కడక్కడ తెల్లగా అక్కడక్కడ పచ్చగా ఉంది అనుకోండి, అది నకిలీ. స్కిన్ టెక్స్చర్ చాలా బాగుంది, షైనీగా ఉంది అని చెప్పేసి మామిడికాయలు కొనకండి, వాటిని అవాయిడ్ చేయండి. చాలా తక్కువ ధరకే మామిడికాయలు దొరుకుతున్నాయి అని చెప్పేసి ఎవరైనా అంటే డౌట్ పడండి. సీజనల్ గా వచ్చే వాటిని మాత్రమే కొనండి. మామిడికాయ తినే ముందు 30 నిమిషాలు నీటిలో నానబెట్టండి. అలా చేయడం వల్ల అందులో కెమికల్స్ కొంతవరకు తగ్గిపోతాయి. రేటు తక్కువగా వస్తుంది అని కల్తీ మామిడికాయలు తింటే కాల్షియం కార్బేట్ లాంటి కెమికల్ తో నుంచి వచ్చే మామిడికాయలు ఎసిటిలిన్ గ్యాస్ ని డైరెక్ట్ గా మీ కడుపులోకి తీసుకెళ్లి మీ బ్రెయిన్ మింగిపోద్ది. మీ బ్రీతింగ్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. కానీ మీకు అన్ని నార్మల్ గానే అనిపిస్తాయి. అయ్యో నిన్నటిదాకా బానే ఉన్నాడయ్యా, సడన్ గా ఏమైందో ఇలా జరిగిపోయింది అని మీ పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు అనుకునేలా చేస్తాయి ఈ కల్తీ మామిడికాయలు. అలా జరగకూడదు అనుకుంటే వెంటనే ఈ రీల్ ని మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, మీ శత్రువులకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మామిడికాయలకి మీకు ఏమైనా స్వీట్ మెమరీస్ ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.